ఒకసారి గ్రీన్వుడ్ గ్రామం అనే చిన్న ఊర్లో క్రిస్మస్ వేడుకలకి పిల్లలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఇల్లు లైట్లతో మెరుస్తుంది. ప్రతి ఇంట్లోనూ క్రిస్మస్ ట్రీలను అందంగా అలంకరించారు. పిల్లలందరూ శాంటా తాత నుంచి బహుమతులు రావాలని ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామంలో కీర్తి, అర్జున్, లక్ష్మి, వివేక్ అనే 4 మంచి స్నేహితులు ఉండేవారు. ఈ నలుగురు ప్రతిరోజు కలిసి ఆడుకుంటూ ఉండేవారు. ఈసారి క్రిస్మస్కు వాళ్ళందరూ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ప్రతిసారి శాంటా తాత వచ్చి బహుమతులు ఇచ్చిపోతున్నాడు. కానీ ఈసారి మనం బహుమతుల కోసం చూసుకోకుండా శాంటా తాతను కలవడానికి ప్రయత్నిద్దాం అని అర్జున్ అన్నాడు. అలా ఎలా కలుస్తాం? శాంటా తాత ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు కదా అని కీర్తి సందేహంగా అడిగింది. మనం తెలివిగా ఆలోచిస్తే ఖచ్చితంగా శాంటాను కలవగలం అని విశ్వాసంగా అన్నాడు వివేక్. అందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. క్రిస్మస్ రాత్రి వచ్చింది. పిల్లలందరూ కలిసి కీర్తి ఇంట్లోకి చేరారు. పెద్ద క్రిస్మస్ ట్రీ అలంకరించబడింది. పిల్లలందరూ సోఫాలో కూర్చొని చాక్లెట్లు, బిస్కెట్లు తింటూ శాంటా తాత కోసం ఎదురు చూస్తున్నారు. గంటలు గడుస్తున్నాయి. రాత్రి 11 గంటలయ్యింది. వివేక్ ఒళ్ళు బరువెక్కి నిద్రపోయాడు. కీర్తి, లక్ష్మి ఇద్దరూ పక్క పక్కన కూర్చొని తలలు వాల్చి కునుకులు తీశారు. కానీ అర్జున్ మాత్రం నిద్రపోకుండా తన కళ్ళు తెరిచే ఉంచాడు. ఒక్కసారిగా టప్ 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 అనే శబ్దం వినిపించింది. అర్జున్ ఒక్కసారిగా లేచి ఇంటి పైకప్పుపై ఎవరో ఉన్నారు అని నిద్రలో ఉన్న స్నేహితుల్ని లేపాడు. లక్ష్మి అర్థం చేసుకోకుండా ఎవరది, ఎవరు వచ్చారు అని అడిగింది. శాంటా తాత వచ్చే ఉంటాడు, చప్పుళ్ళు వినిపించాయి అన్నాడు అర్జున్ ఆనందంగా. ఇంతలో ఇంటి పైకప్పు నుంచి ఒక చిన్న గొంతు వినిపించింది. అరే, ఈ బస్తా బరువుగా ఉంది అనే మాటలు వినిపించాయి. కీర్తి ఆశ్చర్యంగా చూసి అర్జున్ను అడిగింది, శాంటా తాత మాటలు మాట్లాడుతాడా? అవును, మాట్లాడతాడు, కానీ ఇది కాస్త వింతగా ఉంది అన్నాడు అర్జున్. కొద్దిసేపటికి ఇంటి మీద ఉన్న చిమ్నీ నుంచి పొడవాటి 2 కాళ్ళు కనిపించాయి. పిల్లలందరూ వింతగా చూస్తున్నారు. పొడవాటి కాళ్ళ వెంట ఎర్రటి దుస్తులు, తెల్లటి మీసాలు కనిపించాయి. అవును, అది శాంటా తాతే. కానీ ఇది ఎలాంటి శాంటా తాతో తెలుసా? ఇతనికి పెద్ద బరువు తల, చాలా చిన్న చేతులు, పెద్ద పొట్ట ఉన్నాయి. వచ్చే క్రమంలో అతను చిమ్నీ నుండి జారి పడిపోయాడు. అయ్యో, ఎవరు ఈ చిమ్నీ ఇలా చిన్నదిగా పెట్టారు? నా కోసమైనా కాస్త పెద్దగా పెట్టి ఉండొచ్చు కదా అని అన్నాడు. పిల్లలందరూ ఒక్కసారిగా చూసి గట్టిగా నవ్వేశారు. శాంటా లేచి తన దుమ్ము దులిపి తన సంచిని భుజానికి తగిలించుకుని పిల్లలు పెట్టిన బుట్టలలో బహుమతులు వేయడం మొదలుపెట్టాడు. అర్జున్ శాంటా తాత దగ్గరికి వచ్చి, శాంటా తాత, నీకు సహాయం కావాలా అని అడిగాడు. శాంటా తాత ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హా, మీరు నిద్రపోలేదా? నేను కనిపించకూడదు కదా అన్నాడు. కీర్తి ముందుకు వచ్చి, శాంటా తాత, మేము ఈసారి నిన్ను కలవడానికి పెద్ద ప్లాన్ చేశాం. మిమ్మల్ని చూడడానికే మేము నిద్రపోలేదు. శాంటా తాత నవ్వి, అవునా, సరే, మీరు చాలా తెలివైన పిల్లలు, మీకు బహుమతులు తప్పకుండా వస్తాయి. ఆ సమయంలో వివేక్ అడిగాడు, శాంటా తాత, మాకు ఒక ప్రశ్న ఉంది. నువ్వు
ఇంత పెద్ద ప్రపంచానికి బహుమతులు ఎలా ఇస్తావు? శాంటా చిరునవ్వుతో ఇలా అన్నాడు, బహుమతుల కంటే ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు ఎలాంటి అడ్డు కూడా పెద్దది కాదు. శాంటా తన సంచి తెరిచి అందరి బుట్టలలో బహుమతులు పెట్టాడు. కీర్తికి ఒక కొత్త పెయింటింగ్ కిట్, అర్జున్కి ఒక సైన్స్ ఎక్స్ప్లోరేషన్ కిట్, లక్ష్మికి ఒక పెద్ద బొమ్మ, వివేక్కి ఒక రోబో కిట్ ఇచ్చాడు. ఆ తర్వాత పిల్లలందరూ శాంటాను ఆపి ఇలా చెప్పారు, శాంటా తాత, మాకు ఇంకా ఒక కోరిక ఉంది. శాంటా తాత ఆశ్చర్యంగా అడిగాడు, ఏమిటి, ఇంకొక బహుమతి కావాలా అని. కీర్తి, మా గ్రామంలోని చిన్నపిల్లలందరికీ బహుమతులు ఇవ్వండి, ఎందుకంటే కొన్ని కుటుంబాలు బహుమతులు కొనలేవు అని అంది. శాంటా ఆశ్చర్యపోయి తన పెద్ద సంచిని చూశాడు. ఆ సంచి వెలికిపోవడం మొదలైంది. మీరు నిజంగా గొప్ప మనసు ఉన్న పిల్లలు, మీ ప్రేమ మీకు మరిన్ని బహుమతులు తెచ్చింది అన్నాడు. ఆ సంచి నుండి మరిన్ని బహుమతులు బయటకొచ్చాయి. శాంటా పిల్లలందరి బుట్టల్లో ఆ బహుమతులు పెట్టాడు. శాంటాక్లాస్ పిల్లలందరి మీద అభిమానం చూపి, మీ ప్రేమే నిజమైన బహుమతి, మీరు నిజమైన శాంటాలు, హో హో హో, మేరీ క్రిస్మస్ అంటూ శాంటా తన రెక్కల గుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. పిల్లలందరూ బయటకు పరిగెత్తి శాంటాని చూస్తూ చేతులు ఊపారు. మేరీ క్రిస్మస్ శాంటా తాత అని అరిచారు. అంతా మళ్ళీ టక్కున లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుని తమ బహుమతులను ఆసక్తిగా తెరిచారు. ఆ పిల్లలందరికీ ఒక గొప్ప విషయం తెలిసింది. ప్రేమను పంచితేనే నిజమైన క్రిస్మస్, మనకి అసలైన సంతృప్తి వస్తుంది. ప్రేమ పంచడమే అసలైన క్రిస్మస్ ఉత్సవం. మన కోసం మాత్రమే కాకుండా ఇతరులకు సంతోషం ఇవ్వాలనే ప్రయత్నం చేయాలి. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. Subscribe, like. Thanks for watching.